సమాజం సమాజం అంటే మనుషులే సంఘం అంటారు. సంఘంగా మనం ఎందుకు కూడుకోవాలి, సమాజంగా ఎందుకు కూడుకోవాలి? ఏదైనా ఒక కంపెనీలో 50 మందో 100 మందో పనిచేసే వాళ్ళు ఉంటారు. వారందరికీ కాంట్రాక్ట్ ఉంటాడు, హెడ్ ఉంటాడు. ఆయా వృత్తిలో ఆయా డ్యూటీలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేస్తుంటారు ఆ కంపెనీలో. కొన్నిసార్లు ఈ ప్రోడక్ట్ ఏదైనా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు దాని గురించి చర్చ జరుగుతుంది. ఆ చర్చ సమయంలో అక్కడ పనిచేసే వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి, ఇదిగో మనం ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇలా చేయాలి, అలా చేయాలి, దాన్ని మీరు ఇలా చేయాలి, ఎంత పెట్టుబడి అవుతుంది, ఇలా మీరు ఉండాలి, అలా చేస్తేనే మన కంపెనీ ఏదైనా అభివృద్ధి అవుతుంది తప్పకుండా. దాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే నాకు కూడా అయ్యే పని కాదు, మనం అంతా కలిసి చేయాలి అని అక్కడ ఉన్న పెద్ద ఆయన మిగతా వాళ్ళందరికీ చెప్తాడు. అలా చెప్పినప్పుడే ఆ కంపెనీ ప్రోడక్ట్ అయినా, ఆ కంపెనీలో వస్తువు అయినా, మరేదైనా కావచ్చు, వారంతా ఒక ఐక్యతగా చేసి ఆ కంపెనీని ఒక స్థాయికి తీసుకెళ్తారు. ఇది కేవలం ఆయన చెప్పిన మాటను బట్టి కాదు, కానీ అక్కడ పనిచేసే వాళ్ళందరిని బట్టి ఆ కంపెనీ ముందుకు వెళ్తుంది. ఈరోజు ప్రపంచం అంతా వాడుకున్న వస్తువు అవుతుంది. ఎవరు చేశారని కానీ, ఫలానా కంపెనీ అని కానీ అక్కడ తయారు చేసిన వాడుకో లేకపోతే అక్కడ ఉన్న హెడ్కి ఒకటికో పేరు చెప్పారు, టోటల్ కంపెనీ చెప్తారు. అనుభవించడం తెలిసేమో కానీ ఆ వెనకాల క్రియేటర్ గురించి మనకు తెలియదు. అదంటే అందుకే అందరూ ఆయన మంచి మాట రాస్తాంటున్నాడు. నీకు తెలుసా, ప్రశ్న వేసాడు. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రశ్న వేస్తున్నాడు, దేవుని గురించి జ్ఞానం నీకు పరిపూర్ణంగా తెలుసా? నీకు తెలుసా? నాకే తెలియదు. ఆత్మీయంగా తెలుసుకుంటున్నారా? తెలియదు. ఇంకా అందరూ ఈ బైబిల్ ముందు చాలా చిన్న పిల్లలు, మనమంతా చిన్న పిల్లలు. బైబిల్ పట్టుకున్న వాడికి లేకపోతే బైబిల్ మీద ఏదో అలవాటు చదువుకున్న వాడికి తెలిసేది కాదు. ఇది నిరంతర పరిశోధన, శ్రమ, కఠినమైన శ్రమ, కఠోరమైన దీక్ష బైబిల్గా పట్టగలిగితేనే కొంతైనా జ్ఞానం అందిస్తాడు దేవుడు. అంత కాదు, కొంతైనా. అదే పరిపూర్ణ జ్ఞానం రాదన్నాడు. పరిపూర్ణ జ్ఞానం నీకు తెలుసా? తెలియదు. మరేం చేస్తావు? తెలుసుకో. ఎక్కడ తెలుస్తుంది? సంఘముగా కూడుకుంటే నీకు తెలుస్తాయి.